హాయ్ హలో అందరికి నమస్తే. చాలా ముఖ్యమైనటువంటి వీడియో. ప్రజాస్వామ్యంలో ఏదైతే మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు మేమే అని చెప్పి ఛాలెంజ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వేశారో, మరి 15 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈ 1 year కాలంలో వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి అనేది లెక్కలతో సహా మీకు వీడియోలో నేను చెప్తాను. గతంలో వీళ్ళకు ఉన్నటువంటి రికార్డ్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి రికార్డ్స్ కానీ, అదేవిధంగా 1 year కాలంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలకు సంబంధించిన లెక్కలు కానీ, ప్రతిదీ కూడా మీకు ఎగ్జాంపుల్తో సహా, ఇక్కడ ఆధారాలతో సహా మీకు చూపిస్తాను నేను ఇక్కడ. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఈ వీడియోలో నిజం ఉందా లేదా అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే ప్రజాస్వామ్యం కూని చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి, మీ అందరికీ తెలుసు, ఒక్కసారి వినండి మళ్ళీ, ఎందుకంటే కొంతమందికి తెలియాలి కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు మాటలు వినండి. రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కోసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. సినిమాలో చెప్పుకోవడానికి నిజంగానే చాలా బాగుంటాయి. గతంలో మనం మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతే ఎట్లా? మీరు మర్చిపోతుండొచ్చు, మీరు మర్చిపోయి ఉండొచ్చు, మీరు మర్చిపోయి ఇవన్నీ మాట్లాడుతుండొచ్చు, కానీ ప్రజలు మర్చిపోలేదు కాబట్టే సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఒకసారి గతంలో మీరు ఏం మాట్లాడారో చూడండి. ఆడ కాదు మత కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార మొండిచ్చి చూపిస్తుంది. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను ఇస్తాను. కాలు మాలే మక్కి నిలకుండా కింద కూర్చోబెడతాను. పిచ్చి వేషాలు అయ్యండి ఎవరు. వాళ్ళందరినీ బట్టలు ఉడిదోసి ఊరు కాకినాడలోనే ప్రతి ఊరు గల్లీ సందు తెప్పిస్తాం. ఇది ఒక పెద్దవాళ్ళు ఒక సామెత అంటారు, ఎవరో పరమాన్నం వండితే రాత్రంతా ఉడికిందని చెప్పి అంటారు కదా, అట్లా ఉంది పవన్ కళ్యాణ్ గారిది. నిజంగా విచిత్రం అనిపిస్తుంది. ప్రజాస్వామ్య విధానంలో గౌరవం లేకుండా చేస్తున్నారని చెప్తూనే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధమైన పదవి కాకపోయినా కూడా దానికి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు కదా. అలాంటి వన్నె తెచ్చినటువంటి పదవిలో కూర్చొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడతారా? ఇదేనా పద్ధతి మాట్లాడడం? గతంలో ఈయన మాట్లాడి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కొడతా తిడతా ఏంది? మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి? అంటే 15 సంవత్సరాలు వీళ్ళే ఉంటారంటే ఛాలెంజ్ అంటే రానివ్వను. గతంలో కూడా ఇదే రకంగా ఛాలెంజ్ చేశారు, రాసి పెట్టుకోండి అని చెప్పారు. గెలిపోవటములు అనేటువంటి మీ చేతిలో ఉంటాయా? ప్రజల చేతులు. ప్రజలు ఓటు వేస్తే గెలుస్తారు. బహుశా మీరు మొన్నటి ఎన్నికల్లో అందరూ అంటున్నట్టుగా ఈవీఎంలతో మేము ఈవీఎంల ప్రభుత్వం అనేది అయితే అంటున్నారో ఆ రకంగా ఈవీఎంలను మేనేజ్ చేసి మీరు అధికారంలోకి వచ్చారు. అందుకే అంత ధైర్యంతో 15 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్తా ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు సార్. మీరు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసిన ఇంకోటి చేసిన ప్రజల తిరుగుబాటు మొదలైతే మాత్రం ఈవీఎంలు బద్దలైపోతాయి. మేము గెలుస్తాం మీ చేతిలో ఉందా? మీరు 1 year పాలనలో మీరు చేసినటువంటి విధ్వంసం చూసిన తర్వాత మళ్ళీ మీకు ఓట్లు ఇస్తారా? మీరు జగన్ని రానివ్వంటే ప్రజలు జగన్ కావాలి అంటున్నారు. ఇది వాస్తవం. మీరు ఒక్కసారి పరదలు తీసేసి, గతంలో పరదలు అన్నాం కదా, వెహికల్స్ అన్నాం కదా, హెలికాప్టర్లు తిరుగుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేస్తాం కదా. ఇప్పుడు మీరు అవన్నీ మానేసి మీరు ఒక్కసారి పాదయాత్ర చేయండి, ప్రజల మధ్యలోకి వెళ్ళండి, మీ నియోజకవర్గం వెళ్ళండి, తెలుస్తుంది ఏంటి పరిస్థితి అనేటువంటిది. జగన్ రావాలా వద్దా, జగన్ కావాలా, జగన్ కోరుకుంటున్నారా, మిమ్మల్ని కోరుకుంటారా, 15 సంవత్సరాలు మీరే ఉండాలని ప్రజలు అనుకుంటున్నారనేటువంటి విషయం ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఇక్కడ మనం మైకులు పట్టుకొని మన ముందు ఫ్యాన్స్ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చప్పట్లు ఈలలు కొడతారనుకుంటే కుదరదు. అది సినిమాలకు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు 15 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పి డైలాగ్ ఏదైతే ఉందో సినిమాలకు పనికి వస్తుంది. అక్కడ బాగుంటుంది. ఈలలు సప్పట్లు షెట్లు ఇప్పి గిరగిరా తిప్పడాలు అక్కడ బాగుంటాయి, అక్కడ పనికి వస్తుంది. ఇక్కడ పనిచేయదు రాజకీయంలో. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు డిసైడ్ చేస్తారు 15 సంవత్సరాలు ఉండాలా, ఇది ఒక టర్మే ఉండాలా, శాశ్వతంగా మిమ్మల్ని బొందబెట్టాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆడ మగ తేడా లేకుండా కొడతానని చెప్పినటువంటి మీరు ఈరోజు సుపరిపాలన అని మాట్లాడుతున్నారు. సుపరిపాలన ఇది. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసా మీకు? రైతులు ఆత్మహత్య చేసుకుంటే అది సుపరిపాలన. 10 మందికి చెప్పులు ఇస్తే సుపరిపాలన. 14 మంది ఒకరి తర్వాత ఒకరు దారుణంగా ఒక అమ్మాయి పైన, చిన్నారి పైన పాపం అత్యాచారం చేసేది సుపరిపాలన. మీ నియోజకవర్గంలో కుల వివక్ష జరుగుతూ ఉంటే అది సుపరిపాలన. అనంతపురం జిల్లాలో ఇంటర్ చదువుతున్న తన్మయ్యకి సంబంధించి పోలీసులు పట్టించుకోకపోవడంతో మరి ఆ అమ్మాయి శవమై కనిపించింది, అది సుపరిపాలన. సూపర్ 6 అమలు చేయకపోయినా అమలు చేశామని చెప్పుకోవడం సుపరిపాలన. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేయడం సుపరిపాలన. డ్రగ్స్ కంటైనర్ ఉందని చెప్పి అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారు. 30,000 మంది మిస్సింగ్ అని చెప్పి అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారు. వాటికి సంబంధించి ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా మీరు? సుగాలి ప్రీతికి సంబంధించి న్యాయం చేస్తామని చెప్పారు, చేయలేదు ఇంతవరకు. అది సుపరిపాలన అవుతుందా?
జీఎస్టీ తగ్గిపోయింది, రెవెన్యూ తగ్గిపోయింది, ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోయింది, మహిళలపైన పోలీసు అధికారులు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఒంగోలు నియోజకవర్గంలో జరిగింది కదా. ఇది ఒక కిరాణా షాప్లో ఒక లేడీ పైన చేయబెట్టి దొబ్బినటువంటి ఘటన. అది సుపరిపాలన అవుతుందా? మీ ముఖ్యమంత్రి వర్యుల నియోజకవర్గం అనేటువంటి కుప్పంలో చెట్టు కట్టేసి ఒక మహిళను కొడితే, తాళ్లతో కట్టేసి కన్న కొడుకు ముందు అవమానిస్తే, కన్న కొడుకు ఏడుస్తుంటే కూడా పట్టించుకోకుండా ఉంటే అది సుపరిపాలన. అదే నియోజకవర్గంలో మరొక మహిళ యొక్క భూమిని లాక్కుంటే అది సుపరిపాలన. సచివాలయానికి వెళ్ళని మంత్రులు ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. చాలా ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. మీ శాఖకు సంబంధించి కూడా ఎన్ని ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయో ఒక్కసారి మీరు చూసుకోండి. ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి పనులేవి చేయకుండా అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు సినిమా డైలాగులు అని మీరు మాట్లాడుతూ ఉన్నారే. గతంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినప్పుడు, కూటమిలో భాగస్వామ్యమైనటువంటి నాయకులు మాట్లాడినప్పుడు ఇదే నారా లోకేష్ గారు 9 నెలల తర్వాత ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వాలో మేమే డిసైడ్ చేస్తామని చెప్పినప్పుడు ఏమైపోయారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు పైన పోలీస్ అధికారులను తరమండ్రా, కొట్టండ్రా, మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి అవమానించినప్పుడు, వాళ్ళ బట్టలు ఉడదీస్తానన్నప్పుడు ఏమైపోయారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా వదిలిపెట్టానంటే తప్పు చేసినటువంటి వాళ్ళను చట్టబద్ధంగా, చట్టపరంగా, న్యాయంగా నడుచుకున్న వాళ్ళు కాదు, చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసినటువంటి వాళ్ళను ఎక్కడున్నా వదిలిపెట్టమనే మాట మాట్లాడారు. ఒక ఛాలెంజ్ వేశారు కదా, 15 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని చెప్పి. నేను ఒక లెక్క చూపిస్తాను. ఆ లెక్క చూసిన తర్వాత, ఆ దరిద్రం చూసిన తర్వాత కూడా మీరే డిసైడ్ చేయండి వస్తారో రారో. చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, నా ప్రభుత్వం రావట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ మీరు సిద్ధంగా ఉంటేంది, లేకుంటేంది, ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఓట్లు వేసేది వాళ్ళు, ప్రభుత్వాలను మార్చేది వాళ్ళు. మీకేం సంబంధం? మీరెవరు చెప్పడానికి 15 సంవత్సరాలు మేమే ఉంటాను ఎట్లా డిసైడ్ చేస్తారు? ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటారు దీన్నే. ఇప్పుడు లెక్కలు చూద్దాం రండి. లెక్కలు చూస్తే అర్థమవుతుంది ఏందనేది. ఒకసారి ఇది కూడా చూడండి. నేను యాక్చువల్గా ఒక లిస్టే రెడీ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు మీ సపరేట్ కావాలంటే చేస్తాను నేను దీంట్లో. ఇక్కడ ఏంటంటే డేట్ల వారీగా 11వ తారీఖు 6వ నెల 2024లో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మేదకొండమ్మ జాతరలో 6 ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం. 21/6/2024 బాపట్ల జిల్లా చీరాల రూరల్ మండలం ఈపురపాలెంలో సీతారామపురంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై 21 వయసు అత్యాచారం చేసిన గంజాయి మత్తులో యువతిపై 2 యువకుల దాష్టికం. 24/6/2024 తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో టీడీపీ వర్గుల వేధింపులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త భార్య ఆత్మహత్య. 26/6/2024 అనంతపురం జిల్లా కామారంపల్లికి చెందిన యానిమేటర్ అంజనాదేవి ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ టీడీపీ నేతల ఒత్తిడి. తీవ్ర మనోవైద్యులకు గురై గుండెపోటుతో మృతి. ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గరగా 180 దాకా ఉన్నాయి. జస్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కావాలంటే సపరేట్ దానికి సంబంధించిన ఒక లిస్ట్, ఒక వీడియో నేను కావాలంటే చేస్తా. అసలైనటువంటి లెక్కలు ఏదో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇది పవన్ కళ్యాణ్ గారు నేను వస్తా అంటున్నారు కదా. ఒక్కసారి మనం చూస్తే మీరు ఇప్పుడు ముగ్గురు కలిస్తే తప్ప అధికారంలోకి రాలేరు, ముగ్గురు కలిస్తే తప్ప ఈయన ఎమ్మెల్యే కాలేరు. మళ్ళీ నియోజకవర్గంలో కూడా ఇంకొకరు సపోర్ట్ చేస్తే తప్ప ఈయన ఎమ్మెల్యే కాలేరు. మళ్ళీ వీళ్ళకు ఉన్నటువంటి జబర్దస్త్ టీము, సినిమా టీము వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తే తప్ప ఎమ్మెల్యే కాలేనటువంటి పరిస్థితి. వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకసారి గమనించండి. జగన్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరి సపోర్టు వల్ల ఎదిగారు, ఎవరి సపోర్ట్ వల్ల అధికారంలోకి వచ్చారు, ఎవరి సపోర్టు వల్ల ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44.5% ఓటింగ్ వచ్చింది. సింగిల్గా పోటీ చేస్తే. ఓకే, టీడీపీ పార్టీకి వచ్చింది 44.6. ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఉంటే కనుక ఖచ్చితంగా అధికారంలోకి వచ్చారు, కానీ చెప్పలేదు. డిఫరెన్స్ ఎంత ఉంది? సింపుల్, 1% కూడా 1% లోపే డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అదేవిధంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.9% ఓటింగ్ వచ్చింది. టీడీపీ పార్టీకి 39.2% వచ్చింది. జనసేన పార్టీకి వచ్చింది 5.5%. జనసేన పార్టీకి. ఓకే, 2024లో 39%, అంటే దగ్గర 40% ఓటింగ్ వైసీపీకి వచ్చింది. టీడీపీకి 46, టీడీపీకి 45.60%. జనసేనకి ఎంత? 6.80% ఓటింగ్ జనసేన పార్టీకి. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఇక్కడ. అప్పుడు 2019లో 175 స్థానాలకు గాను 173 చోట్ల పోటీ చేసింది బీజేపీ పార్టీ. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మేము కూటమి బలంగా ఉంటాం అని చెప్పారు కదా, ఆ కూటమి 0.83% ఓటింగ్తో 0 సీటు కూడా లేదు 2019లో. అది వాళ్ళ కెపాసిటీ. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి 137 చోట్ల పోటీ చేసింది. పోటీ చేస్తే ఒక్క సీటు 5.5 ఓటింగ్ శాతంతో ఒకే సీటు గెలుచుకున్నారు వాళ్ళు జనసేన.
పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ అధినేత, ఆయన గెలిచాడా? 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. సింగిల్గా పోటీ చేసినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి అది. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 year కాలంలో జరిగినటువంటి దారుణాలన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏం చెప్పారంటే ఇక్కడ ఇదిగో 2024లో జగన్మోహన్ రెడ్డికి 52% జై కొట్టారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం బాగుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, వీళ్ళు జగన్ రానివ్వం అంటారు కదా, ప్రజలు జగన్ కావాలి అంటున్నారు. నువ్వు రానివ్వం అంటే వాళ్ళు రమ్మంటున్నారు. ఓకే, ఇక్కడ బాబుకు సంబంధించి 48%, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ దీనికి ప్రూఫ్స్ కావాలి కదా, ఉట్టి మాట వద్దు, మనకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. నేను చెప్పేది చాలా కీలకమైనటువంటి ఒక విషయం ఇక్కడ చెప్తా చూడండి. జనసేన పార్టీకి సంబంధించి 62% ఎమ్మెల్యేలు గెలవరు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో గెలవరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా 62% అంటే 21లో 13 మంది అవుట్. 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు కదా, 13 మంది అవుట్. టీడీపీ పార్టీ 22% అంటే వాళ్ళకున్న దాంట్లో 30 మంది ఎమ్మెల్యేలు అవుట్. ఎంత అవుతుంది ఇప్పుడు? 43 మంది అయ్యారు ఇక్కడ. అండ్ అదేవిధంగా రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు 53 మంది, మళ్ళీ గెలవరు అనుకున్న వాళ్ళు 53 మంది ఎమ్మెల్యేలు. ఆ 43, 53 ఎంత అవుతుంది? 96 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళకు ఉన్నటువంటి 164లో 96 అవుట్. అది వాళ్ళ పరిస్థితి 1 yearకే. వీళ్ళు ఏదైతే సుపరిపాలన అని చెప్తా ఉన్నారో 1 yearకి వాళ్ళ పరిస్థితి ఇది 68కి పడిపోయారు. నేను ఏదో ఒక బోర్డు ఉంది కదా, కెమెరా ఉంది కదా, ఉట్టి లెక్కలు చెప్తున్నాను కొంతమంది అనుకుంటారు కదా, వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి కదా. రైట్, ఎవిడెన్స్ కూడా చూపిద్దాం. జగన్మోహన్ రెడ్డి 52%, చంద్రబాబు నాయుడు 48%. ఎవరిచ్చారు ఇది? రైజ్ సర్వే సంస్థ. కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? 64% బాగలేదు, బాగుంది 28%, చెప్పలేము 80%, అంటే 72% బాగలేదని అర్థం. ఇది వాళ్ళ పరిస్థితి. ఏ ముఖ్యమంత్రి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 41%, చంద్రబాబు నాయుడు హయాంలో 59% జరిగిందని చెప్పారు. అభివృద్ధి జరగలేదని చెప్పారు కదా, వాళ్ళ అనుకూల సర్వే సంస్థల్లో కూడా ఇంత వచ్చింది. వీళ్ళు ఇంకా చెప్పుకోకపోవడం వీళ్ళ తప్పు, వైసీపీ పార్టీ చేసినటువంటి తప్పు. అమరావతి అభివృద్ధిపై, రాజధాని అభివృద్ధి చెందాలి 22%, అమరావతి అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు 78%. రాష్ట్రంలో మంత్రి తీరు ఎలా ఉంది? బాగలేదు, 10 మంది పనితీరు బాగలేదు, 6 మంది బాగుంది, పర్వాలేదు 9. ప్రభుత్వంపై అసంతృప్తికి 9 కారణాలు. గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 32, ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 90, రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 53. 62% జనసేన ఎమ్మెల్యేలకు ఈసారి నో ఛాన్స్, 22% టీడీపీ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశమే లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి నిజాలవి. ఇన్ని తప్పిదాలు పెట్టుకొని 1 సంవత్సర కాలానికి మళ్ళీ మేము 15 సంవత్సరాలు మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఒక నియంతలాగా మాట్లాడుతూ మళ్ళీ కూడా ప్రజాస్వామ్యం విలువ లేదు, గౌరవం లేదని చెప్పి మీరే ప్రజాస్వామ్యం యొక్క విలువను, గౌరవాన్ని, ప్రజల హక్కులను కాలరాస్తున్న పరిస్థితి. ఇది చూసిన తర్వాత కూడా మీరు మేమే గెలుస్తామంటారా? ఇంకా చాలా ఉంది డేటా చెప్పాలంటే, నిజంగా చెప్తున్నా, చాలా డేటా ఉంది నా దగ్గర. కానీ వీడియో లెంత్ ఎక్కువ వద్దని చెప్పట్లేదు, చాలా డేటా ఉంది. అవినీతి లేదా? లిక్కర్ మాఫియాలో అవినీతి లేదా? ఇసుక మాఫియాలో అవినీతి లేదా? ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి సురేంద్రబాబుకి సంబంధించి వాళ్ళ పిఏ చేసిన అవినీతి లేదా? ఆలగడ్డల అవినీతి జరగట్లేదా? శ్రీకాళహస్తిలో జరగట్లేదా? ఎక్కడ జరగట్లేదు చెప్పండి? తిరువురు నియోజకవర్గం, ఇటు గుంటూరు, అమరావతి ఆ ప్రాంతాల్లో కూడా జరగట్లేదా? ఎక్కడ జరగడం లేదు? పిఠాపురంలో జరగడం లేదా? మంగళగిరిలో జరగడం, కుప్పంలో జరగడం లేదా? ప్రతి నియోజకవర్గంలో అవినీతి దారుణంగా పేరుకుపోయింది. చిత్రం ఏంటంటే ప్రజా సమస్యలకు సంబంధించినప్పుడు ఎప్పుడూ మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడు మాట్లాడతారు? జగన్ గారు ఏదన్నా మాట్లాడినప్పుడు మాట్లాడతారు. ఆయన మాట్లాడేది చూడు విచిత్రం అనిపిస్తుంది. అక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరైనా అట్లా మాట్లాడతారా? గతంలో నేను మాట్లాడాను కదా ఈ మాటలు, ఇప్పుడు మాట్లాడితే ఏం బాగుంటుంది అనే కొంచెం ఆలోచన ఉండాలి కదా. వాళ్ళ మీడియా, ఆ పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా ఇదే రకంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఈ రెడ్ బుక్ ఏదైతే మీరు తీసుకొచ్చారో అదే రెడ్ బుక్ మీ కొంప ముంచుతుంది, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. పరిశ్రమలు కూడా రాకుండా ఆగిపోతున్న పరిస్థితి, ఉన్నవి కూడా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మీ మీడియాలు ఎంత డబ్బా కొట్టినా, ఎంత జాకిలు పెట్టి పైకి లేపినా, మీరు ఎంత డబ్బాలు కొట్టుకున్నా, ఏం చేసినా అసలైనటువంటి గ్రౌండ్ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఓట్లు వేయాల్సింది ప్రజలు. 10 సంవత్సరాల 15 సంవత్సరాల లేకపోతే శాశ్వతంగా భూస్థాపితం. మీరు ఏదో భూస్థాపితం అంటారు కదా, ఎవరు చేయాలో వాళ్ళు ప్రజలు చేస్తారు భూస్థాపితం అనేది. మీరు ఇప్పుడు ఏదో ఈవీఎంలోనో ఇంకోటనో ఏదనుకున్నా కూడా వన్స్ ఒక్కసారి ప్రజలు తలుచుకుంటే ఈవీఎంలో కూడా బద్దలు కొడతారు. అది గుర్తుపెట్టుకోండి. పని నచ్చితే ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తారు.
అంతే తప్ప నేను రానివ్వను నియంతలాగా మీరు ఛాలెంజ్లు వేస్తే సినిమాకి బాగుంటాయి కానీ ఇక్కడ బాగుంటాయి, ఇక్కడ పనిచేయవు. మరి ఈ వీడియోకి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరొక వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి, మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం.